హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ అంటే జైళ్ల శాఖలో డైరెక్ట్ గా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. అన్ని జిల్లాల వరకు అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ని క్లియర్ కట్ గా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 26 జిల్లాల అభ్యర్థులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి 02/2025, డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 6th అయితే నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇంతవరకు ఎవరికి తెలియదు. సో ముందుగా మీకు నేనే ఒక జాబ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్ గా మీరు వేకెన్సీస్ కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు ఇక్కడ 31st ఆగస్ట్ 2025 నాటికి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఏమో 42 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు SC ST వాళ్ళైతే మాత్రం మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. BC EWS వాళ్ళైతే మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే ఆఫీస్ సబార్డినేట్ తో పాటు వాచ్మెన్, అలాగే డ్రైవర్ అని చెప్పేసి అండ్ ఇంకా ఫార్మాసిస్ట్ కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి మరి అంటే సో మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. మీరు కంప్లీట్ గా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీకు 1 by 1 క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి ఇక్కడ వాచ్మెన్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే చూద్దాం. సో వాచ్మెన్ పోస్టులకు వచ్చేసి మీరు జస్ట్ 5th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. తెలుగు చదవడం రాయడం అనేది రావాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. 15,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో వీటికి వచ్చేసి మీరు మినిమం 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. తెలుగు చదవడం రాయడం అనేది రావాలి. 15,000 రూపీస్ అనేది పే చేస్తారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డ్ అయినటువంటి సంస్థలు మీరు బి ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ, ఫార్మా డి కానీ, లేదంటే ఎం ఫార్మసీ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దాంతో పాటు ఎనీ అదర్ ఎలిజిబుల్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే సో మీరు దానికి రిలేటెడ్ గా సమానమైనటువంటి అర్హత ఉన్నా కూడా మీరు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ విత్ అప్డేటెడ్ రెన్యువల్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది కల్పిస్తాము అని చెప్పేసి సో వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోకూడదు అంటే అలా ఏం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 17,500 రూపీస్ అనేది మీకు ఎవ్రీ మంత్ కూడా పే చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో స్కిల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతో పాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి రీడ్, స్పీక్ అండ్ రైట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ తెలుగుకి సంబంధించి కూడా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. మెయిన్ గా మనకి MS ఆఫీస్ కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ షల్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ ఆర్ సర్జికల్ స్పెషలిస్ట్స్. సో ఇక్కడ మీరు మెడికల్ కి సంబంధించి, సర్జికల్ స్పెషలిస్ట్ కి సంబంధించి వాటికి బేసిక్ అండర్స్టాండ్ చేసుకునే నాలెడ్జ్ ఉండాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కూడా మీరు అర్థం చేసుకునే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా GMSD స్టోర్స్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్ గా మీరు డ్రగ్స్ లేదా బడ్జెట్ కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్ లో డ్రైవర్ కి సంబంధించి లైట్ మోటార్ వెహికల్, ఇక్కడ హెవీ వెహికల్ కాదు, లైట్ మోటార్ వెహికల్ కి సంబంధించి లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు డ్రైవర్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. 10th క్లాస్ అనేది పాస్ అయ్యండి మీకు లైట్ మోటార్ వెహికల్ కి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత మీకు వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ అలాగే మీకు ఏంటి అంటే మీకు రోడ్ రూల్స్ కి సంబంధించి ఒక టెస్ట్ పెడతారు, అది కంపల్సరీగా పాస్ అవ్వాలి. అంతేకాకుండా మీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడతారు సెలక్షన్ లో, సో అది కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఇక్కడ వెహికల్ మెయింటెనెన్స్ కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లో అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో డ్రైవర్ పోస్టులకి అయితే మాత్రం మీకు మంచి
సాలరీ అయితే ఉంటుంది. 18,500 రూపీస్ అనేది పే చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి మీకు యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని చెప్పేసి అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ పోస్టుల వారిగా ఎవరు ఏం డ్యూటీస్ చేయాలి, ఆ డ్యూటీస్ కి సంబంధించి ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు పోస్టుల వారిగా. అంటే ఆఫీస్ సబార్డినేట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఆఫీస్ రూమ్స్ అనేవి క్లీన్ గా ఉంచడము, ఆఫీస్ కి సంబంధించి ఫర్నిచర్ అనేది క్లీన్ గా ఉంచడము. సో ఇక ఆఫీస్ సబార్డినేట్ అంటే ఎవరైతే ఉంటారో అటెండర్ లెవెల్ డ్యూటీస్ అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. వాచ్మెన్ అంటే వాచ్మెన్ డ్యూటీస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జాబ్ కి సంబంధించి రిక్వైర్మెంట్ ఏంటి అన్ని కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు. మనం ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా మీరు ఆఫీస్ కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఇస్తాను. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని దాని మీద రాసేసి అందులో మీ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ ఉండే విధంగా చూసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ తాలూకా కాంపౌండ్ బ్రోదిపేట్ గుంటూరు అని చెప్పేసి ఉంది కదా. సో ఈ లొకేషన్ కి వెళ్ళేసి మీరు డైరెక్ట్ గా అక్కడ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు వీలైతే కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 30 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ లో నుంచి కూడా సో మీరు అక్కడ వెబ్సైట్ నుంచి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా చేస్తా అంటే మీ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే 75% వెయిటేజ్ అనేది ఇస్తారు. సో దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారు, దానికి వచ్చేసి 25% వెయిటేజ్ అనమాట. సో ఈ విధంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, సో ఎక్కువ లేట్ అయితే చేయదు, వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మాకు అర్జెంట్ గా జాబ్ కావాలి, ఏదైనా పర్వాలేదు, తొందరగా కావాలి అనుకుంటే మాత్రం సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని డెఫినెట్ గా అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో షేర్ చేయండి, వాళ్ళకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.